నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. మన భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం. అయితే మన గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు వ్యతిరేక స్థానాలలో ఉన్నాయి, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాలకు తగ్గట్టుగా పరిహార మార్గాల్ని మనం ఏ విధంగా పాటించాలి, అలాగే గ్రహాల ఉచ్చ నీచ స్థితులకు తగ్గట్టుగా మనం దైవాన్ని ఏ విధంగా దర్శించుకోవాలి, ఏ పదార్థాలు దానం చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, 12 రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా విశేషంగా ఉన్నాయి. సూర్యోదయ లగ్నం కుంభలగ్నం. కుంభలగ్నంలో సూర్య కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. మీనరాశిలో శుక్ర బుధ గ్రహ సంచారం. శుక్రుడు ఉచ్చరాశిలో ఉండటం, అలాగే బుధుడు నీచను పొంది ఉండటం. ఒకే రాశిలో ఉచ్చ, అక్కడే ఒక నీచ, ఈ విధమైనటువంటి పరిస్థితి. మేషంలో కుజుడు, రాహు చంద్రులు సింహంలో, కన్యలో గురువు, ధనుస్సులో శని. ఇక్కడ విశేషం ఏంటంటే శుక్రగ్రహ ప్రభావము అలాగే బుధగ్రహ ప్రభావము సూర్యోదయ లగ్నం నుండి 2వ రాశిలో ఒక గ్రహం ఉచ్చ ఫలితాలని, మరొక గ్రహం నీచభంగ రాజయోగ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. మొత్తం మీద అధిక శాతం శుభాన్ని గ్రహాలు అందిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? లాభస్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహము అలాగే కేతుగ్రహము, ఈ 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. 2 గ్రహాలు లాభంలో ఉంటే మనకి అవసరమైనటువంటి దైవశక్తి అందుతుంది. ఈ క్రమంలో మీ పరిధిలోని అంశాలపైనే దృష్టి నిలపండి. ఎందుకని ఈ మాట అంటున్నామంటే 7 గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నప్పుడు, 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నప్పుడు మనం మన పరిధిని దృష్టిలో పెట్టుకొని మన పరిధిలోని అంశాలపైనే మనం ఏకాగ్రతను పెంచాలి. అలాగే ఇతరుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఇది అనుకూలమైన కాలం. ఏకాగ్రతతో పనిచేయాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుదల సూచితమవుతోంది. ఎందుకని లాభంలో ఆత్మకారకుడైనటువంటి సూర్యభగవానుడు సంచరించడం, ఈ కుంభస్థ రవి అంటే కుంభంలో ఉన్నటువంటి రవి బలము పరిపూర్ణంగా యోగిస్తోంది కేతువుతో కలిసి. ఇందువల్ల ఆధ్యాత్మిక పురోగతి కనపడుతోంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. ఉమ్మడి నిర్ణయాలు ఆర్థిక బలాన్ని పెంచుతాయి. సొంతగా నిర్ణయం తీసుకోవద్దు, సమిష్టి నిర్ణయాలు తీసుకోండి. మనశ్శాంతి తగ్గకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఆరోగ్యంపై ఒత్తిడి పెరగదు. ఉత్సాహంగా ఉండటం కోసం విజ్ఞానపరమైన అంశాలని పరిశీలించండి. అభివృద్ధి, విజ్ఞానము, ఆధ్యాత్మికము, ఈ ఆధ్యాత్మిక పరంగా కేతువు, సూర్యుడు, ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు అన్ని విధాల అనుకూలించేటటువంటి కాలం కాబట్టి ఈ క్రమంలో మనం ఈ వారాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు సుగమమవుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మి ధ్యానం చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా మహాలక్ష్మి సందర్శనం చేయాలి. అలాగే రాత్రిపూట చంద్ర దర్శనం చేస్తే కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 12లో ఉన్నటువంటి గ్రహాలు 2 ఏంటవి? ఒకటేమో ఉచ్చగ్రహమైనటువంటి శుక్రుడు, ఒకటేమో నీచ స్థానంలో ఉన్నటువంటి బుధుడు. కాబట్టి ఈ బుధ శుక్రులు ఇరువురికి కూడా మనం దానం చేయాలి. అంటే బుధుడికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు దానం చేస్తే సరిపోతుంది.
వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా వరకు ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి అంటే మనం చేసే ప్రతి పని అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో రవికేతువులు దశమంలో, లాభంలో బుధ శుక్రులు, పంచమ బృహస్పతి యోగం. చాలా గొప్ప విషయం ఇది. 5వ స్థానంలో గురువు ఉండటం చాలా విశేషం. అలాగే లాభంలో శుక్రుడు ఉండటం చాలా విశేషం. బుధుడు నీచలో ఉన్నప్పటికీ కూడా నీచ భంగమై ఇక్కడ శుభాన్ని ఇచ్చేటటువంటి మంచి కాలం. మంచి పనులు చేసి సమాజంలో గుర్తింపుని సాధిస్తారు. అధికారుల ప్రోత్సాహంతో అభివృద్ధిని అందుకుంటారు. ఎవరైనా ప్రోత్సాహాన్ని ఇచ్చారు అంటే అది శుభ గ్రహయోగంగా భావించాలి. ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారు అంటే అది గ్రహదోషంగా భావించాలి. ఆ వ్యక్తుల మీద మనం చెడుగా ఊహించడం కంటే కూడా గ్రహధ్యానం చేసుకునే క్రమంలో కనుక మనం ఉన్నట్టయితే సమాజంలో మంచి జరుగుతుంది. సమాజంలో మంచి జరగడానికి చెడు జరగడానికి గ్రహాలే కారణం. ఉత్తమ కార్యాచరణ ఉన్నది, చైతన్యవంతంగా గడుస్తుంది. యోగ్యతను అనుసరించి నిర్ణయాలు తీసుకోండి. మంచి బంగారు భవిష్యత్తు ఉన్నది. లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలని ప్రశాంతంగా ఆలోచించండి. పక్కనే పరిష్కారం ఉన్నా కూడా తొందర అనేది కనుక ఉన్నట్లయితే ఒత్తిడి వల్ల ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా మనకి భవిష్యత్తు చక్కగా ఉండదు. మంచి భవిష్యత్తు కోసమే బంధుమిత్రుల సలహా మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. తప్పక విజయం వరిస్తుంది. ధైర్యం మిమ్మల్ని గొప్ప మార్గంలో నడిపిస్తుంది. మనం ఒక పని చేయాలనుకుంటాం, కానీ ఆ పని చేయటానికి అవసరమైనటువంటి ఆలోచన విధానం ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేయలేం. ఒక్కొక్కసారి ధైర్యం చేస్తే ఆ ఫలితం బాగా వస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం వల్ల మేలు కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా అష్టమ రాశిలో శని సంచారము, ద్వాదశ రాశిలో కుజ సంచారం. కుజుడికి కందులు దానంగా ఇవ్వాలి, శనికి నువ్వులు దానంగా సమర్పించాలి. మిథున రాశి వారికి ఈ వారంలో జయాపజయాలు ఏ విధంగా ఉన్నాయండి? 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అందులో లాభంలో కుజుడు, తృతీయ రాశిలో చంద్రరాహువులు. లాభము అంటే మనం పొందేటటువంటి అదృష్టం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కావచ్చు, మనం చేస్తున్నటువంటి పనిలో విజయం కావచ్చు. అలాగే 3వ రాశి అనగానే రాహువు చంద్రుడు ఉన్నారు. ఇక్కడ మనకి మిథునానికి 3వ రాశి ఏది? సింహరాశి. ఈ సింహస్థ చంద్రరాహువులు చాలా వరకు మిథునానికి యోగించే అవకాశం ఉన్నది. అలాగే ఎంత ఉన్నతంగా ఆలోచిస్తే అంత ఉత్తమ ఫలం. మన అర్హతను దృష్టిలో పెట్టుకొని, మనం సాధించాల్సినటువంటి విజయాలని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించే విధానాన్ని ఉత్తమంగా ఉంచుకోవాలి. అలాగే మీ నిర్ణయాలు సఫలమవుతాయి. నిర్మలమైన మనస్సుతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అనుకూలంగా పెద్దల సహకారం ఉంటుంది. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది పెద్దలతో చెప్పి, పెద్దలంటే మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలు, అధికారుల యొక్క సహకారం. అలాగే అనుకున్నంత చెడు ఈ వారం కనపట్టలేదు. ఎందుకని? 6 గ్రహాలు చెడు స్థానంలో ఉన్నప్పటికీ కూడా లాభంలో ఉన్నటువంటి గ్రహం స్వక్షేత్ర గ్రహం. ఇక్కడ లాభంలో కుజుడు స్వరాశిలో ఉండటం వల్ల మేలు జరుగుతోంది. అంతేకాకుండా అనవసరమైనటువంటి ఆందోళన కలుగుతుంది 6 గ్రహాలు చెడు రాశిలో ఉండటం వల్ల. దాన్ని అంతగా పట్టించుకోవద్దు. ఇంట్లోని వాతావరణం ప్రశాంతతనిస్తుంది. ఎక్కువగా ఇంటి పట్టు నుండి ఆలోచించడం, ఇంటి దగ్గర నుండి మన ప్రయత్నాలని మనం ముందుకు సాగించేటటువంటి విధానాన్ని అలవర్చుకోవడం చాలా మంచిది. మంచి సరైన ప్రణాళికల ద్వారా మంచి ఫలితం సాధిస్తారు, లాభాన్ని పొందుతారు. ఏది చేసినా సరే 1-4 సార్లు ఆలోచించండి. చెడును ఎక్కువగా ఊహించొద్దు. మీ మంచితనమే మీ అదృష్టానికి మూలమవుతుంది. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, ఇలాంటి ఆలోచనలు లేకుండా చూసుకోండి. వారాంతంలో లక్ష్యం నెరవేరే దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యస్తుతి చాలా వరకు మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్య భగవానుడి సందర్శనం చాలా వరకు శక్తినిస్తుంది. ఇంకా విశేషంగా చెప్పాలంటే
ఈశ్వర సందర్శనం, పరమేశ్వర ధ్యానం, ఈ రెండు కూడా సహకరిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 9వ రాశిలో సూర్య సంచారం జరుగుతోంది. గోధుమలు దానం చేస్తే ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అపజయాలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందా అండి? అలాగే కనపడుతుంది. ఎందుకంటే కర్కాటకానికి 9వ రాశి మీనరాశి. మీనరాశిలో శుక్రగ్రహం ఉచ్చులో ఉండటం, దాంతోపాటు షష్ఠోపచయగతుడైనటువంటి శని చాలా వరకు సహకారాన్ని అందిస్తున్నారు. కర్కాటకానికి 6వ రాశి ధనుస్సు. ధనుస్సులో ఉన్న శని బలాన్ని ఇస్తున్నారు. అయితే శని కష్టపడందే ఫలితం ఇవ్వడు. ఇక్కడ నిరంతర కృషితో విజయం లభిస్తుంది. శ్రమ అవసరం. ఆర్థిక వ్యవస్థను మరింతగా గాడిలో శుక్రగ్రహం పెడుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. వివిధ మార్గాల్లో అభివృద్ధిని చేపడతారు. మీ కృషి శ్లాఘనీయం. ప్రతిభతో అందరిని మెప్పిస్తారు. భద్రత, శ్రేయస్సును కలిగించే విధంగా ఆలోచించండి. తొందర వద్దు. ఎందుకని? 2 గ్రహాలే రక్షిస్తున్నాయి, 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. 7 గ్రహాలు వ్యతిరేకించిన అద్భుతంగా ఉంటుందండి, ఒక గ్రహం సహకరించిన అద్భుతంగా ఉంటుందండి అని అనుకోకండి. మనం ఎంత చెప్పినా చెప్పకపోయినా ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టే మనం ఫలితాలను పొందుతాం. ఇక్కడ మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలోనే మన ఆలోచనలన్నీ కూడా ఉండాలి. అలాగే ఇక్కడ స్నేహితుల వల్ల సమస్యలు రావచ్చు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి భాగ్యస్థ బుధుడు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేట్టుగా నిందలు, అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు. కనుక ఆ విధంగా సమస్యలు రాకుండా, స్నేహితుల వల్ల సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి, రాకుండా జాగ్రత్త పడండి. కాలానుగుణంగా వ్యవహరించండి. ధర్మబద్ధంగా తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అది మేలే చేస్తుంది. నిస్సందేహంగా మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు దగ్గర వారి నుండి తప్పనిసరిగా వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి శ్రీరామనామాన్ని కానీ శ్రీరామ స్తోత్రాన్ని కానీ చదవండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? రాముణ్ణి స్మరిస్తున్నాం కాబట్టి రామ దర్శనం శ్రేయస్సును పెంచుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 2వ రాశి అయినటువంటి సింహంలో చంద్రరాహుల యొక్క యుతి ఉన్నది కాబట్టి ఈ చంద్రుడికి బియ్యము, రాహుకి మినుములు దానంగా సమర్పిస్తే మంచి జరుగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో అదృష్టం ఏదైనా కలిసొచ్చే సూచనలు ఉన్నాయండి? చక్కగా ఉన్నాయి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అష్టమస్థ శుక్రయోగం ఉచ్చస్థితి, అలాగే కన్యా గురువు ధనస్థితి, దాంతోపాటుగా జన్మస్థ సింహ చంద్రయోగం. ఈ చంద్రయోగము, శుక్ర, గురువు ఈ 3 గ్రహాలు కూడా చాలా వరకు రక్షిస్తున్నాయి. అదృష్టం పడుతుంది. పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఉత్సాహంగా పనిచేయడం ద్వారా త్వరగా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దైవబలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దైవబలంతో నిర్ణయాలు తీసుకోవటం అంటే సంపూర్ణమైనటువంటి అదృష్టం సూచితమవుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఎన్నాళ్ళుగానో ఆగిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. క్రమక్రమంగా జీవితాశయాలు నెరవేరుతాయి. అదేవిధంగా మీ ప్రణాళికలు కూడా జీవితాశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గోచరిస్తున్నాయి. సంతోషాంతరంగా హృదయంతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. శుభకార్యాలున్నాయి. అన్ని విధాల శుభకాలం. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గ్రహానుగ్రహం చక్కగా ఉంది కాబట్టి ఇష్టదేవత ధ్యానం సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇష్టదేవత దర్శనం చాలు. లేదంటే ఇంట్లో నిత్యము పూజించేటటువంటి దేవత దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా జన్మస్థ రాహు దోషం గోచరిస్తోంది. మినుములు దానం చేస్తే సరిపోతుంది. కన్యా రాశి వారు ఈ వారంలో అభివృద్ధిని సాధించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
ఇక్కడ ప్రధానంగా సమగ్రమైన సంస్కరణలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, ఎక్కడ లోపం వస్తుంది అనేది ఆలోచించాలి ప్రశాంతంగా. ఎవరి మీదనో నిందలు వేయకుండా మనలో ఏవైనా లోపాలు ఉన్నాయా, మనలో ఉన్న లోపాలని మనం ఆలోచించినప్పుడే సరి చేసుకోగలుగుతాం. ఈ క్రమంలో సూర్యకేతు గ్రహాలు షష్ఠ స్థానంలో ఉన్నాయి. అంటే ఆత్మవిమర్శకి ఇది అనుకూలమైన సమయం. సంస్కరణ సమగ్రంగా జరగాలి. సమగ్ర సంస్కరణలే అభివృద్ధికి మూలమని గమనిస్తారు. ఇదివరకే తీసుకున్నటువంటి నిర్ణయాలతో పనిచేస్తే శీఘ్ర విజయం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. ఆర్థిక అభివృద్ధికి ఖర్చులు తగ్గాలి. అలాగే ప్రణాళికాబద్ధంగా ఆర్థిక పరిస్థితుల్ని చక్కబెట్టే క్రమంలో రుణ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. అలాగే నిరంతర శ్రమతో వాటిని అవలీలగా అధిగమిస్తారు. అడుగడుగున ఆటంకాలు ఉన్నాయి. ఆటంకపరిచేటటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఎప్పుడు సునిశ్చితంగా ఆలోచిస్తూ శ్రద్ధగా కాలానుగుణంగా సమయానికి పనిచేస్తే అవన్నీ దూరం అవుతాయి. మీ లక్ష్యం ముందు ఏ విఘ్నము నిలబడదు. శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే వస్తుంది. ఆర్థికంగా రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. మనోబలంతో ఉత్సాహంగా ముందుకు సాగండి. ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నం చేయండి. కన్యారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఒక ఇష్టదైవాన్ని ఎంచుకొని ఆ ఇష్టదైవ నామాన్ని పదే పదే స్మరించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ముఖ్యంగా శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం చాలా వరకు శుభాన్ని పెంచుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కన్యారాశి వారికి ధనుస్సులో ఉన్నటువంటి శనిదోషం ఉన్నది, నువ్వులు దానం చేయండి. అలాగే జన్మస్థ గురుదోషం కూడా ఉంది, శనగలు కూడా దానం చేయండి. మిగిలిన రాశుల శుభ అశుభ ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు సకాలంలో దక్కే సూచనలు ఉన్నాయా అండి? చాలా బాగా ఉన్నాయి. 4 గ్రహాలు రక్షిస్తున్నాయి. లాభంలో చంద్రరాహులు, షష్ఠంలో బుధుడు, తృతీయంలో శని. స్వలాభం ఉన్నది. అలాగే మనస్సౌఖ్యం కూడా ఉన్నది. స్పష్టత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ 2 ఉన్నాయో మనస్సౌఖ్యము స్వలాభము, ఆ రెండిటి ద్వారా ప్రతి పనిలోనూ స్పష్టత వస్తుంది. ఉత్సాహవంతమైన కాలం, ఏ పని చేసినా విజయం దక్కుతుంది. అయితే ఇక్కడ కూడా ధైర్యం అవసరం. ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అనుమానాస్పదమైనటువంటి అంశాల్లోకి, ఆ విషయాల్లోకి వెళ్ళకూడదు. ఇతరులకు చేసే సహాయం విషయంలో జాగ్రత్తలు పాటించండి. అభినందనలు మోపేవారు ఉన్నారు. పట్టు విడుపులతో సర్దుకుపోవడం చాలా మంచిది. నలుగురిని కలుపుకుపోవడం కూడా చాలా అవసరం. అనేక విధాలుగా మంచిని సాధించే అవకాశం క్రమక్రమంగా ఏర్పడుతుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివారాధన విజయానికి సంకేతంగా భాసిల్లుతోంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ప్రధానంగా శివ కుటుంబాన్ని దర్శించడం, అలాగే వీలైతే అభిషేకం చేయించుకోవటం, బిల్వార్చన చేయటం చాలా మంచిది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 2 దోషాలు ఉన్నాయి. సప్తమంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజగ్రహము వ్యతిరేకిస్తోంది. కుజుడికి కందులు దానం చేయాలి. 12వ రాశిలో ఉన్నటువంటి గురుదోషం కూడా కనపడుతోంది. గురువుకి శనగలు దానం చేయాలి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలత ఏ మేరకు ఉందండి? గత కొంతకాలం నుంచి రక్షిస్తున్నటువంటి గ్రహబలం ఉన్నది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 10వ రాశిలో చంద్రరాహులు, 6వ రాశిలో కుజుడు, 11లో గురువు, పంచమ శుక్రయోగం. ప్రతికూల పరిస్థితుల నుండి క్రమంగా బయటపడతారు. లక్ష్మీ కటాక్షం సూచితమవుతోంది. ఆర్థిక వ్యయభారం పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
ఆత్మీయుల సూచనలు బాగా అమల్లో పెట్టండి. బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితం గోచరిస్తోంది. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవటంలో తటపటాయిస్తారు, అంటే తడబాటు రాకుండా జాగ్రత్త పడాలి. స్పష్టత లేని అంశాల్లోకి ప్రవేశించొద్దు. నిర్మలమైన మనస్సుతో ప్రశాంతంగా ఆలోచించండి. అదృష్టయోగం సంపూర్ణంగా ఉన్నది. ఆపదలు దూరం అవుతాయి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని దోషం ఇంకా ఉన్నది కాబట్టి 5 గ్రహాలు సహకరిస్తున్నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హయగ్రీవ ధ్యానం చక్కని పరిష్కారం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దగ్గరలో ఉన్నటువంటి శివాలయ సందర్శనం లేదా మహాసరస్వతి సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 2వ రాశిలో శని దోషం ఇంకొంచెం ఉన్నది కాబట్టి శని ప్రభావం తగ్గడానికి నువ్వులు దానం చేయండి లేదా నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి. ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. శుక్ర బుధ గ్రహాలు 4వ రాశిలో, అలాగే రవికేతువులు 3వ రాశిలో. ఇలా పక్క రాశుల్లో జంట గ్రహాలు కనుక యోగిస్తే పరిపూర్ణమైన శక్తి పెరుగుతుంది, విజయం వస్తుంది. అభివృద్ధిపై పట్టు సాధిస్తారు. వ్యతిరేకత ఉన్నా విజయం మీ వైపే ఉంటుంది. ధర్మం గెలుస్తుంది. న్యాయబద్ధంగా వ్యవహరించండి. అలా వ్యవహరిస్తే ఆర్థికంగా మంచి లాభాలని గడిస్తారు. ఖర్చులు పెరిగే సూచన. మొహమాటానికి పోయి ఖర్చు చేయొద్దు. వ్యాపార పరంగా శుభ సంకేతాలున్నాయి. సరైన ప్రణాళికలతోనే పనిచేయండి. ఏమాత్రం ప్రణాళిక తప్పినా ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని విషయాలు చేతి వరకు వచ్చి ఆగిపోయే ప్రమాదం ఉంది. చైతన్యవంతంగా ఉత్సాహంగా పనిచేస్తే తిరుగులేని భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ప్రతిదీ అంత లోతుగా ఆలోచించడం అంత మంచిది కాదు. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆత్మస్థైర్యం కోసమై, ఆరోగ్యం కోసమై సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్ష సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఆయన దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా జన్మస్థ శనిదోషం ఉన్నది. తైలాభిషేకం కానీ లేదా నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన అనుకూలిస్తోందా అండి? ఇక్కడ 2 గ్రహాలే సహకరిస్తున్నాయమ్మా. ప్రతిదీ ఆచితూచి వ్యవహరించాలి. ఇక్కడ 9వ రాశిలో గురువు, 3వ రాశిలో శుక్రుడు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అవసరాలని దృష్టిలో పెట్టుకొని పని చేయండి. బాధ్యతల్ని గుర్తించి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. బాధ్యతలు కూడా పెరుగుతాయి. సమస్యలున్నా తెలివిగా నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ప్రమాదాలు దరిచేరువు. ముఖ్య విషయాల్లో నిదానంగా మాట్లాడండి. ఏమాత్రం ఆవేశంగా ప్రవర్తించినా మొదటకే మోసం వస్తుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కాలానుగుణంగా వ్యవహరిస్తే అధికార లాభము, అధికార బలము రెండూ సహకరిస్తాయి. ఆరోగ్యంపై ఒత్తిడి రానియకండి. దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రయాణాలు లాభిస్తాయి. ఒక విషయంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఈ విధంగా సంక్లిష్ట పరిస్థితి, అంటే 2 గ్రహాలు మాత్రమే రక్షిస్తున్నప్పుడు దుర్గాదేవిని ధ్యానించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గామాత ధ్యానం చేస్తున్నాం కాబట్టి దుర్గా దర్శనం చేస్తే శక్తి మరింతగా వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ అష్టమంలో చంద్రరాహు దోషం ఉంది. బియ్యము, మినుములు దానం చేయండి. కుంభరాశి వారు ఈ వారంలో విఘ్నాలను అధిగమిస్తారా అండి? చాలా బాగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి కదా. ప్రధానంగా సప్తమస్థ చంద్రుడు, తృతీయ కుజుడు, ద్వితీయ బుధ శుక్రుడు, లాభస్థ శని. అద్భుతమైన విజయం సొంతమవుతుంది. సకాలంలో కార్యసిద్ధి ఉన్నది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా గడుస్తుంది. అన్ని విధాల విజయ మార్గంలో ముందుకు సాగుతారు. మంచి భవిష్యత్తు మీకు అనుకూలంగా కనపడుతోంది. తోటి మిత్రుల సాయంతో కొన్ని మంచి పనులు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి నిర్ణయాలతో 10 మందికి ఉపయోగకరంగా మీ నిర్ణయాలు ఉంటాయి. త్యాగబుద్ధితో ప్రశాంతత లభిస్తుంది. సహాయ గుణం పెరుగుతుంది. సాధించవలసిన కార్యాలు సుస్పష్టమవుతాయి. మీ మంచితనం మిమ్మల్ని అదృష్టం వైపు అడుగులు వేయిస్తుంది.
ద్వేషించిన వారే పొగుడుతారు, కీర్తిస్తారు. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? త్రికాలవేత్త అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీ దత్త శరణం మమ. దత్త దర్శనం కంటే మించింది లేదు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా రావాలంటే అష్టమంలో ఉన్నటువంటి గురుదోషం తొలగాలి. శనగలు దానం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో తలచిన కార్యాలలో విజయం లభిస్తుందా అండి? బ్రహ్మాండంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. జన్మంలో ఉచ్చస్థ శుక్రయోగం, సప్తమస్థ బృహస్పతి, అలాగే 6వ రాశిలో చంద్రరాహువులు కలిసి వచ్చే కాలం నడుస్తుంది. ధైర్యంగా మనకు కావలసిన పనులని మనం అడిగి చక్కగా మాట్లాడి మన భావాన్ని వ్యక్తం చేసి పనులు చేయించుకోవాలి. లేకపోతే మనం చేసుకునే పనులైతే మనమే చేసుకోవాలి. సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. దైవానుగ్రహంతో ఒక పనిని చక్కగా పూర్తి చేయగలుగుతారు. స్వచ్ఛమైన ఆలోచనలు అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి. ధైర్యం పెరుగుతుంది. యాత్రా ఫలం లభిస్తుంది. మనోభీష్టములు సిద్ధింపచేసుకునే విధంగా మీ పరిస్థితులు ప్రవర్తన ఉంటాయి. ఆశయాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలము, అనుకూల వాతావరణము రెండూ గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యారాధన చాలా వరకు మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాలలో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క సందర్శనం చాలా వరకు శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సూర్య భగవానుడి ప్రీతిగా గోధుమలు దానం చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి 12 రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. అలాగే ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయో మీరంతా తెలుసుకున్నారు కదా. అవి ప్రసరించే ఫలితాలకు తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.